వెల్కమ్ టు రీసెర్చ్ ప్రవీణ్ ఛానల్. సో ఇంతకుముందు వీడియోలో నేను ఒక మూవీ గురించి వీడియో చేస్తున్నానండి, మలయాళం మూవీ పానీ మూవీ. సో అందులో లీడ్ రోల్ వచ్చేసి జోజు జార్జ్ అని చెప్పాను. సో జోజు జార్జ్ గారు నటించినటువంటి ఇంకొక మాస్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ వచ్చేసి మనకి యాంటోనీ మూవీ. ఇప్పుడు నేను వీడియో చేద్దాం అనుకుంటున్న మూవీ వచ్చేసి, సో మీకు తమ్మునేలు చూడగానే అర్థమై ఉంటుంది మూవీ నేమ్ అండ్ హీరో హీరోయిన్ ఎవరు, అంటే లీడ్ రోల్స్ ఎవరు అనేది. సో ఇది ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి ఇంకొక అద్భుతమైన సినిమా. సో జోజు జార్జ్ గారి యాక్షన్ కి నేను ఫ్యాన్ అయిపోయి ఆయన మూవీస్ డిగ్ చేస్తున్న క్రమంలో ఈ మూవీ కూడా మనకి కనపడింది, తెలిసింది. సో చాలా మంది చూసేసి ఉంటారు. ఎవరైనా చూడనల్లో ఉంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఎక్స్ట్రాడినరీ మూవీ. మన సౌత్ సైడ్ ఎలాంటి మాస్ కమర్షియల్ మూవీస్ చేస్తారో అలాంటి మూవీ విత్ ఎక్సలెంట్ స్టోరీ నరేషన్, స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ ఎమోషనల్ బాండింగ్స్, ఎమోషనల్ అటాచ్ కానివ్వండి, చాలా బాగుంటుంది. సో ఈ మూవీ కొత్త మూవీ, అంటే మనకు తెలియని టెక్నీషియన్స్ కాబట్టి నేను చూసి చెప్తాను. సో ఈ మూవీ వచ్చేసి మనకి 2023లో రిలీజ్ అయింది. ఇది యాక్షన్ డ్రామా ఫిల్మ్. సో డైరెక్టర్ వచ్చేసి జోషి. ఓకే, జోషి అని మనకి మలయాళం డైరెక్టర్ ఉంటారు. సో ఈయన కాంబినేషన్ లో వచ్చినటువంటి మనకి ఈ జోజు జార్జ్ గారి మూవీ, ఇంకొక మూవీ కూడా ఉంటుంది పొరింజు మెరియం జోస్ అని. అది కూడా ఎక్స్ట్రాడినరీ మాస్ ఫిల్మ్. అది దాని మీద ఇంకొక వీడియో చేస్తాను నేను. సో ఈయన డైరెక్షన్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్స్ వచ్చేసి జోజు జార్జ్ గారు అండ్ చమ్మన్ వినోద్ జోస్ అని. మనకి దుల్కర్ సల్మాన్ గారు, సాయి పల్లవి గారు నటించినటువంటి హే పిల్లగాడ మనకి డబ్బు అయింది యూట్యూబ్ లో. ఆ మూవీలో సాయి పల్లవి గారిని ఆ కారులో వెళ్ళేటప్పుడు వెనక వెంబడించినటువంటి ఒక లారీ డ్రైవర్ గా ఉంటారు. సో ఆయన క్యారెక్టర్ ఇది. ఇందులో పాజిటివ్ రోల్ ఇచ్చున్నారు. అండ్ కళ్యాణ్ ప్రియదర్శన్, చిత్రలహరి హీరోయిన్, ఆవిడ కూడా ఇక్కడ ఈ మూవీలో మంచి రోల్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక మెయిన్ హీరోయిన్ ప్లేస్ రోల్ వచ్చేసి హీరోకి మనకి నేమ్ గుర్తులేదు. మనకి సలార్ ఫిల్మ్ లో మెయిన్ ఉమెన్, ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా ఉంటుంది, వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్. సో ఆవిడ కూడా ఈ మూవీలో మంచి రోల్ చేస్తున్నారు. సో ఈ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, లేకపోతే ఈ మ్యూజిక్ కానివ్వండి, ఈ మూవీకి చాలా చాలా ప్లస్ పాయింట్స్. అండ్ మూవీ చూసిన తర్వాత నేను ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే, యాక్ట్ చేసినటువంటి, అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనేటట్లు చూపించిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ని డ్రైవ్ చేయడం అయితే ఈ డైరెక్టర్ చేశారు. నేను అనుకున్నాను ఎక్సలెన్స్ ఇన్ ద డైరెక్షన్ అని చెప్పేసి. సో అంటే ప్రతి ఒక్కరు అబ్బా చాలా పవర్ఫుల్ ఉంది కదా ఈ క్యారెక్టర్ అనేటటువంటి క్యారెక్టర్స్, చిన్న క్యారెక్టర్ కూడా. అండ్ ఈ మూవీ ప్లాట్ తీసుకుంటే స్టార్టింగ్ మన హీరో ఒక అతన్ని చంపేస్తాడు, ఏదో ఒక సెటిల్మెంట్ కేసు పరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళ అనుచరులకి ఏదో చెడు చేసినటువంటి ఒక పర్సన్ చంపాల్సి వస్తుంది. సో అతని కూతురు మన కళ్యాణి ప్రియదర్శన్. ఓకే, సో కొన్ని రోజుల తర్వాత ఈ కళ్యాణ్ ప్రియదర్శన్ వాళ్ళ అమ్మగారు కూడా ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్స్ లో ఈ సినిమాలో జరుగుతున్నటువంటి కథలోనే చనిపోవాల్సి వస్తుంది. సో తర్వాత మనకి ఈ కళ్యాణ్ ప్రియదర్శన్ క్యారెక్టర్ హీరోయిన్ కాదు, మనకి ఆ చిత్రలహరిలో ఉండేటువంటి హీరోయిన్ క్యారెక్టర్, ఆవిడ సింగిల్ గా ఉండిపోయే సిచ్యువేషన్ వస్తుంది. సో అదే ఊర్లో మనకి చర్చ్ ఫాదర్ గా ఉన్నటువంటి ఈ చమ్మన్ వినోద్ జోస్ గారి క్యారెక్టర్ మన జోస్ జార్జ్ గారిని అడగాల్సి వస్తుంది అనమాట. యాంటోనీ క్యారెక్టర్ ని అడుగుతారు. సో మన వల్లే నష్టం జరిగింది, ఆ అమ్మాయికి ఏదైనా మనం నిలబడాలి, సపోర్ట్ గా నిలబడాలి అని అడిగినప్పుడు, ఈ అమ్మాయికి ఇతను ఒక గార్డియన్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా నిలబడతాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకుంటాయి, అండ్ ఇతన్ని చంపినటువంటి, అంటే ఇతను ముందు ఎవరినైతే చంపుతాడో వాళ్ళ సైడ్ నుంచి మనుషులకి ఈ కళ్యాణ్ ప్రియదర్శన్ క్యారెక్టర్ కి ఏంటి సంబంధం, అండ్ హీరో క్యారెక్టర్ మీద ఎలా వీళ్ళు మనకి ప్రతీకారం తీర్చుకునేదానికి చూస్తూ ఉంటారు త్రూ అవుట్ ద మూవీ అని చెప్పేసి ఈ కథ ఉంటుందండి. మెయిన్ ఈ జోజో జార్జ్ యాంటోనీ క్యారెక్టర్ లోకల్ గార్డియన్ గా, ఒక గార్డియన్ గా ఈ అతను చంపేసినటువంటి ఒక అతని కూతుర్ని ఒక గార్డియన్ గా చూసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఎలా చూసుకున్నాడు, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా, లేకపోతే అసలు ఏంటి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. నేను కథ అంటే
ఆలోచిస్తున్నాను ఎలా చెప్పాలనేది. సో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో ఆ ట్విస్ట్ ఏంటనేది మీరు సినిమా చూడండి. సో నేనైతే చెప్పలేను. బట్ స్క్రీన్ ప్లే కానివ్వండి, స్టార్టింగ్ నుంచి ఇతని క్యారెక్టరైజేషన్ కానివ్వండి, చాలా చాలా పవర్ఫుల్. మీరు కావాలంటే యూట్యూబ్ వీడియో ఓపెన్ చేయగానే కింద కామెంట్ సెక్షన్ లో చూడండి ఆ మూవీ గురించి. ఆ కమెంట్స్ చూడగానే మీరు సినిమా చూసేస్తారు. అంత బాగా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, జేక్స్ బేజోయ్ గారు. సో చించి పడేశారు. అండ్ 2 టైమ్స్ నేను డే ఆఫ్టర్ డే చూశాను. అంత మంచి మూవీది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇది అంటే ఇంతకు ముందు ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీ గురించి మనం ఏం ఎక్కువ మాట్లాడుకుంటాం. మీరు మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ సపోర్ట్ అండ్ లవ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మన సర్కిల్లో. ఏదైనా మీకు వేరే టాపిక్స్ మీద వీడియో కావాల్సి వస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మ్యాక్సిమం ట్రై చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.